హాయ్ నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటి అంటే సిక్కిం కంప్లీట్ ట్రిప్ చూపిపోతున్నానండి. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. మేము ఎలా వెళ్ళాము డీటెయిల్స్ డే 1 డే 2 వైస్గా నీట్గా చెప్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చెన్నై నుంచి బాగ్డోగ్రాకి డైరెక్ట్గా ఫ్లైట్ చేసుకున్నాము. 1 స్టాప్ ఫ్లైట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మేము డైరెక్ట్ ఫ్లైట్ చేసుకున్నాము. సిక్కింకి వెళ్ళడానికి బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ మాత్రమేనండి మనకి నియరెస్ట్గా ఉండే ఎయిర్పోర్ట్. ఇలా చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి బాగ్డోగ్రా వెస్ట్ బెంగాల్లో ఉంది. అక్కడికి మనకి ఒక 3 అవర్స్ ట్రావెల్ టైం పడుతుంది ఫ్లైట్లో. బాగ్డోగ్రా రీచ్ అయ్యే టైంకి ఈవినింగ్ 4 అయిపోయింది మాకు. మేము వెళ్ళే ముందే డే 1 డే 2 డే 3 వైస్గా ప్లాన్ చేసుకున్నాము. క్యాబ్స్, రూమ్స్ అన్నీ ముందే బుక్ చేసుకున్నాము. సో మేము వెళ్ళంగానే విజ్రైట్ క్యాబ్ బుక్ చేసుకున్నాము. అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. గ్యాంగ్టాక్ రీచ్ అవ్వడానికి మనకి 4 to 5 అవర్స్ పడుతుందండి. ట్రాఫిక్ జామ్ అయితే ఇంకా ఎక్కువ కూడా అవుతుంది. మేము వెళ్ళే టైంకి నైట్ 9 అయిపోయింది. అప్పుడు లైట్గా వర్షం కూడా పడుతూ ఉండింది. ఇదంతా ఆన్ ది వే టు గ్యాంగ్టాక్. ఇక్కడ తీస్తా రివర్ ఉంటుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ కొండల మధ్యలో ఆ రివర్ చాలా అందంగా ఉంటుంది. నైట్ కాబట్టి సరిగ్గా కనిపించట్లేదు. హోటల్కి వెళ్ళి మేము చెక్ ఇన్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ డే నుంచి మన ట్రిప్ స్టార్ట్ అవుతుంది. డే 1 ఇన్ గ్యాంగ్టాక్. ఫస్ట్ డే మనం గ్యాంగ్టాక్లో సైట్ సీయింగ్ చూస్ చేసుకున్నాము. పదండి చూస్తూ మాట్లాడుకుందాం. ఫస్ట్ మమ్మల్ని హనుమాన్ టాక్ తీసుకెళ్లారు. ఆ రోజు మేము వెళ్ళిన రోజు హనుమాన్ జయంతి అంట. సో వ్యూస్ చాలా బాగున్నాయి అక్కడి నుంచి. కాకపోతే అక్కడ మిలిటరీ వాళ్ళు కూడా ఉన్నారు, అందుకని ఎక్కువ షేర్ చేయలేకపోయాను. ఇది తాషి వ్యూ పాయింట్. వ్యూస్ సూపర్గా ఉంటాయి. ఇది కొంచెం హైలో ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి సిక్కిం అంతా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. తాషి వ్యూ పాయింట్లో షాప్స్ కూడా ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయొచ్చు. అలానే ఇక్కడ ట్రెడిషనల్ వేర్ వేసుకొని ఫొటోస్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఇది ప్లాంట్ గార్డెన్ అండి. వ్యూస్ సూపర్గా ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్, అంటే స్నో కదండి, ఫ్లవర్స్ కూడా చాలా బాగా పెరుగుతాయి అక్కడ. చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. మనం ఫొటోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పండగే ఇక్కడ. కాకపోతే ఇక్కడ కొంచెం లోపలికి నడవాల్సి వస్తుంది. ఇక్కడే కదండి ప్రతి పాయింట్ దగ్గర వాళ్ళు తీసుకెళ్తారు. లోపలికి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. కొంచెం డిస్టెన్స్లోనే ఉంటాయి. ఇది బాగ్తాంగ్ వాటర్ ఫాల్ అండి. ఇక్కడ వ్యూస్ చాలా బాగున్నాయి. ఇక్కడ చిన్న రూపే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. కేబుల్ కార్ అయితే మస్ట్ ట్రై. అడ్వెంచరస్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. కాకపోతే ఏంటంటే అక్కడ క్యూ చాలా ఎక్కువగా ఉంటుంది, అదొక్కటే ప్రాబ్లం. వ్యూస్ చూసారు కదా, సూపర్గా ఉంది కదా. సో తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మన సైడ్ టెంపుల్స్ లాగా కాకుండా మానిస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయి. బుద్ధుడిని ఎక్కువగా పూజ చేస్తారు. ఇక్కడ మానిస్ట్రీ లోపల కూడా కెమెరా అలో చేస్తున్నారు. సో లోపలంతా నీట్గా వీడియో తీసాను. చాలా బాగుంటుంది, చూడండి. మేము క్యాబ్స్ ముందే బుక్ చేసుకున్నామని చెప్పాను కదండి, అది సిక్కిం క్యాబ్ రెంటల్లో బుక్ చేసుకున్నాము. సో మేము ఇంకా రెడీ అయిపోయాము, స్టార్ట్ అవుతాము అని కాల్ చేసామంటే వాళ్ళు మన హోటల్ దగ్గరికి వచ్చి మనల్ని పిక్ చేసుకుంటారు. సైట్ సీయింగ్లో 7 పాయింట్స్, 10 పాయింట్స్, 12 పాయింట్స్ అని ఉంటాయండి. మేము 10 పాయింట్స్ చూస్ చేసుకున్నాము. ఈ 10 పాయింట్స్ మస్ట్ విజిట్, అస్సలు స్కిప్ చేయకండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వ్యూస్. 7 పాయింట్స్ అయితే మరీ అసలు ఏం కవర్ చేయలేం కదండి. సో 10 పాయింట్స్ తీసుకున్నాము. 12 పాయింట్స్ ఎందుకు తీసుకోలేదు అంటే ఆ 2 పాయింట్స్ కోసం ఇంకా ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, అలానే దానికోసం సపరేట్గా అమౌంట్ పే చేయాలని చెప్పారు. సో 10 పాయింట్స్ తీసుకున్నాము. వ్యూస్ చాలా బాగున్నాయి, అస్సలు స్కిప్ చేయకండి. హోటల్ నుంచి 9 కల్లా స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యి 4-5 పాయింట్స్ కవర్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసాము. లంచ్ తర్వాత మిగతా పాయింట్స్ అన్నీ కవర్ చేసాము. అంతా అయిపోయే టైంకి మాకు 3 అయిపోయింది. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాం. ఎంజీ రోడ్ మా రూమ్కి దగ్గరలోనే ఉంటుంది. సో అది కూడా ఈవినింగ్ వెళ్ళి కవర్ చేసేసాము. అంతేనండి, డే 1 ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. డే 2 ఇన్ గ్యాంగ్టాక్. డే 2లో మనం నతులా పాస్, చాంగు లేక్, బాబా మందిర్ ఈ 3 కవర్ చేయబోతున్నాము. ఇది వజ్ర ట్యాక్సీ స్టాండ్ అండి. మా హోటల్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్తో ఉంది. షేర్డ్ వెహికల్స్ అన్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. మేము నార్త్ సిక్కింకి అలానే నతులా పాస్కి రెండింటికి షేర్డ్ వెహికల్ మాట్లాడుకున్నాము. సపరేట్గా అయితే కాస్ట్ మరీ ఎక్కువ అయిపోతుంది. సో షేర్డ్ వెహికల్లో వెళ్తున్నాము. యాక్చువల్గా మేము వచ్చిన రోజు వర్షం పడిందని చెప్పాను కదండి. సో అప్పటి నుంచి నతులాని స్టాప్ చేసేసారంట. యాక్చువల్గా మమ్మల్ని కూడా తీసుకుపోతారో లేదో అనుకుంటూ ఉన్నాము. వాళ్ళకి కాల్ చేస్తే నతుల దాకా అలో చేయట్లేదు. కొంచెం దూరం అయితే అలో చేస్తున్నారు. అక్కడ వ్యూస్ బాగుంటాయి, అక్కడి వరకు తీసుకెళ్తాము అని చెప్పారు.
ఓకే. డే వేస్ట్ అవ్వకుండా ఉంటే చాలు అనుకున్నాము. షేర్డ్ వెహికల్ అని చెప్పాను కదండీ! సో, మమ్మల్ని ఆ వెహికల్‌లో ఒక 8 మెంబర్స్ దాకా కూర్చోబెట్టారు. ప్రైవేట్ వెహికలే కావాలి అనుకుంటే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఆన్ ది వేలో వెహికల్ ఇక్కడ స్టాప్ చేశారండి. ఎందుకు అంటే మనం వెళ్ళే దగ్గర టెంపరేచర్ -డిగ్రీస్‌లో ఉంటుంది. షాప్‌లో స్వెటర్స్, గ్లౌజెస్, షూ అంతా రెంట్‌కి ఇస్తారు. మళ్ళీ రిటర్న్‌లో వెళ్ళేటప్పుడు వాళ్ళకి రిటర్న్ చేసేయొచ్చు. కాస్ట్ రూ. 100, 200 అలానే ఉంటాయి. ఇంకా రెస్ట్ రూమ్స్ అవన్నీ చూసుకుంటే చాలా బేసిక్‌గా ఉంటాయండి. ఇక్కడంతా కూడా బ్రేక్‌ఫాస్ట్ అంతా మ్యాగీ, మాక్సిమం మోమోస్ ఇవే ఉంటాయి. మమ్మల్నయితే తీసుకొచ్చేసారు. ఇదేనంట వ్యూ పాయింట్. వ్యూస్ చూస్తే స్టన్నింగ్ వ్యూస్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. వాటర్ ఫాల్స్ కానీ, స్నో, క్లౌడ్స్ మనల్ని తగులుతూ చాలా అందంగా ఉంది. నేచర్‌ని ఇష్టపడే వాళ్ళైతే ఇక్కడి నుంచి అస్సలు రారు. గ్యాంగ్టాక్ నుంచి నతులా పాస్‌కి 58 కిలోమీటర్స్ అండి. మమ్మల్ని అంత దూరం అలౌ చేయలేదు. సో, 40 కిలోమీటర్స్ దాకా తీసుకొచ్చారు. ఇక్కడే వ్యూస్ ఇంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయంటే ఇంకా నతులా అక్కడ ఎంత బావుంటాయో. ఇక్కడ యాక్స్ ఉంటాయండి. యాక్ రైడ్ కూడా ట్రై చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. లేదు అనుకుంటే ఫోటో అయినా తీసుకోవచ్చు దాంతో. ఫోటోకి కూడా రూ. 50 అలా ఛార్జ్ చేస్తారు. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండీ! ఇదంతా 50% మాత్రమే. అక్కడ రియల్‌గా ఎళ్లి ఫీల్ అయితేనే ఆ ఎక్సైట్‌మెంట్ చాలా బావుంటుంది. క్లౌడ్స్ మనల్ని తాకుతూ సూపర్ ఉంటుంది. ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. మేము మళ్ళీ గ్యాంగ్టాక్‌కి రీచ్ అయ్యే టైం 4:00 అయింది. ఇంకా హోటల్‌కెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. డే 3 ఇన్ గ్యాంగ్టాక్. సేమ్ మళ్ళీ డే 3 మనకి వజ్ర టాక్సీ స్టాండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. డే 3లో మనం నార్త్ సిక్కింకి వెళ్తున్నాము. డే 3 6కంతా స్టార్ట్ అయిపోతుంది. 6కి స్టార్ట్ అయ్యాం మేము. ఇంకా అందరూ వచ్చి లైన్‌గా వెళ్ళేసరికి 7 అయిపోయింది. 7కి స్టార్ట్ అయ్యాము. అక్కడ ఆన్ ది వే వెళ్ళేటప్పుడు పర్మిట్స్ అన్నీ సబ్మిట్ చేయాలండి. మనం వెళ్ళేది బార్డర్ ఏరియా కదండీ! సో, అక్కడంతా పర్మిట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసే దగ్గర మళ్ళీ అక్కడ లైన్ ఉంటుంది. అదంతా కంప్లీట్ అయ్యేసరికి చాలా లేట్ అయింది. ఆన్ ది వే వెళ్ళేటప్పుడు ఇక్కడ 7 సిస్టర్ వాటర్ ఫాల్ ఉన్నింది. సిస్టర్ వాటర్ ఫాల్ అని ఎందుకు అంటారు అంటే 7 వేస్‌లో వాటర్ ఫ్లో అవుతాయంట. సో, అందుకని ఆ నేమ్ వచ్చింది. కానీ మేము వెళ్ళినప్పుడు నార్మల్‌గానే ఫ్లో అవుతూ ఉంది. కానీ వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. ఇదంతా 7 సిస్టర్ వాటర్ ఫాల్ డౌన్ సైడ్. ఇక్కడ ఆన్ ది వే వెళ్ళేటప్పుడు రెస్ట్ రూమ్స్ ఉంటాయి. చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. రెస్ట్ రూమ్స్ అయితే చాలా బేసిక్‌గానే ఉంటాయండి. మీరు ఏమైనా ఫ్రూట్స్, స్నాక్స్ పట్టుకెళ్ళాలంటే గ్యాంగ్టాక్ నుంచే తెచ్చుకోండి. ఎందుకంటే నార్త్ సిక్కింలో కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంత దూరం ట్రావెల్ చేసి వెళ్ళాలి కదా! మేము ఆన్ ది వే వెళ్ళేటప్పుడు వడగళ్ళ వాన పడిందండి. స్లోగా వర్షం స్టార్ట్ అయ్యి ఆ తర్వాత వడగళ్ళ వాన స్టార్ట్ అయింది. నాకైతే ఫస్ట్ భయమేసింది. ఆ మౌంటైన్స్, ఆ కొండలు, ఆ మెలికలు తిరగడం, ఈ వర్షం అంతా చూసి. కానీ నిజంగా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నింది. ఇక్కడ అడ్వెంచరస్‌ని ఇష్టపడే వాళ్ళు బైక్స్‌లో కూడా వస్తున్నారు. నేనైతే అస్సలు సజెస్ట్ చేయట్లేదు బైక్స్‌లో రమ్మని. ఎందుకు అంటే పర్మిట్స్ అవన్నీ సబ్మిట్ చేసుకోవాలండి. వాళ్ళకైతే ఎక్స్‌పీరియన్స్ కాబట్టి కొంచెం ఫాస్ట్‌గా అయిపోతది. మనమే తీసుకొని అంతా చూసుకోవాలంటే కష్టంగా ఉంటది. అది కాకుండా ఇక్కడ క్లైమేట్ ఎప్పుడెలా ఉంటుందో తెలీదు. రోడ్స్ అన్నీ చిన్న చిన్నగా ఉంటాయి. సో, వెహికల్‌ని మాట్లాడుకొని రావడమే బెస్ట్. ఈ వర్షం వల్ల సరిగ్గా కనిపించక చాలా స్లోగా వెళ్తూ ఉన్నాము. ఫస్ట్ మనం గ్యాంగ్టాక్ నుంచి నార్త్ సిక్కింలో లాచెన్‌కి వెళ్తున్నాం. గ్యాంగ్టాక్ నుంచి 124 కిలోమీటర్స్ వెళ్ళాలి పైకి. అది మౌంటైన్ కదండీ! టర్న్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వామిటింగ్స్ అలా ఉండే వాళ్ళైతే ఈ ట్రిప్‌ని ఖచ్చితంగా క్యాన్సిల్ చేసుకోమని చెప్తాను. కానీ సిక్కిం విజిట్ అయిన తర్వాత నార్త్ సిక్కిం వెళ్తేనే ఆ ట్రిప్ 100% కంప్లీట్ అయినట్టు. సో, నార్త్ సిక్కిం 100% చూడండి. ఆన్ ది వే వెళ్తూ ఉంటే ఇంకో వండర్‌ఫుల్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఒకటి కనిపించింది. చాలా బాగుంది కదా! దీని పేరు నాగా వాటర్ ఫాల్. వ్యూస్ అయితే సూపర్‌గా ఉన్నాయి. ఆన్ ది వే మేము వెళ్ళే టైంకి అప్పుడే వర్షం ఆగిపోయింది. అంతా ఆన్ ది వే టు లచేన్ అనమాట. వాళ్ళే స్టాప్ చేస్తారు. ఇక్కడంతా వ్యూ పాయింట్స్ ఇవి కంపల్సరీగా వాళ్ళే స్టాప్ చేస్తారు. వ్యూస్ చాలా బాగుంటాయి.
మేమైతే అక్కడ కాసేపు చిల్ అయ్యి కాఫీ తాగి వేడివేడిగా మోమోస్ తిని స్టార్ట్ అయ్యాము మళ్ళీ. ఇదంతా టన్నల్ అనమాట. నైట్ అయిపోయింది ఇంకా మేము వెళ్ళేసరికి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సిక్కిం క్యాబ్ రెంటల్ మాట్లాడుకొని షేర్లో వెళ్తున్నాం కదండి. ఫుడ్ అలానే రూమ్ మొత్తం అంతా వీళ్ళే చూసుకుంటున్నారు. లాచెన్ విలేజ్ కదండి, అక్కడ హోటల్స్ అన్నీ చాలా బేసిక్గా ఉంటాయి. డే 4 లాచెన్లో కూడా డే 6కి స్టార్ట్ అయిపోయిందండి. మేము 6కి స్టార్ట్ అయ్యాము. అంతా ఫ్రెష్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఆన్ ది వే బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళాము. ఈరోజు గురుదాంగ్మర్ లేక్, కాలాపత్తర్ రెండు కవర్ చేసి లాచుంగ్ వెళ్తున్నాము. ఇదేనండి కాలాపత్తర్. సూపర్ వ్యూస్ ఉన్నాయి. కాలాపత్తర్ అని ఎందుకు అంటారు అంటే ఇక్కడ స్టోన్స్ కూడా కనిపిస్తాయి స్నోతో పాటు. సో అందుకని ఇది కాలాపత్తర్ అంటారు. చాలా బాగున్నాయి వ్యూస్. కావాల్సినన్ని ఫొటోస్ తీసుకోవచ్చు. నేచర్ లవర్స్ అయితే కంపల్సరీ రారు ఇక్కడ నుంచి. స్నో కానీ ఎంజాయ్మెంట్ స్నోతో ఆడుకుంటూ ఉంటే చాలా బాగుండింది. బ్యూటిఫుల్గా ఉన్నింది. స్టన్నింగ్ వ్యూస్. నో డౌట్ అచ్చం మూవీస్లో ఎలా అయితే చూపిస్తారో అలానే ఉన్నింది. సూపర్ ఉంది. మీరైతే నార్త్ సిక్కిం అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ నుంచి మనం గురుదాంగ్మర్ లేక్ వెళ్తున్నాము. ఇదేనండి గురుదాంగ్మర్ లేక్. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇంకోటి ఏంటో తెలుసా, ఇక్కడ హైట్ 17,800 ఫీట్స్ హైట్లో ఉన్నది ఈ లేక్. చాలా బాగుంది. అసలు ఒక్కసారి చూడంగానే నాకైతే ఎలా అనిపించింది అంటే మానస సరోవరం అంటారు కదండి, నాకు ఇలానే ఉంటుందేమో అని అన్నట్లుగా అనిపించింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూస్. అసలు అక్కడ చూస్తుంటే వెళ్ళి స్విమ్ చేయాలేమో అన్నట్లు అనిపించింది. కానీ అక్కడున్న చలికి అసలు కాలు కూడా పెట్టలేము. అందుకేనేమో ఎవ్వరు వెళ్ళట్లేదు. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇది చాలా హైట్లో ఉంది కదా, సో బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి నేను విన్నాను. కానీ నాతో పాటు ఇక్కడ నా వ్యాన్లో చాలామంది వచ్చారు. అలానే సరౌండింగ్స్లో కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఎవ్వరికీ ఆ ప్రాబ్లం వచ్చినట్లు నేనైతే అబ్జర్వ్ చేయలేదు. సో ఎందుకైనా మంచిది, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు రాకపోవడమే బెటర్. వచ్చినా కొన్ని ప్రికాషన్స్ తీసుకొని రండి. ఆ మౌంటైన్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఆ మౌంటైన్స్ మధ్యలో ఈ లేక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. అందుకే చెప్తున్నాను, సిక్కిం వస్తే నార్త్ సిక్కిం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. గురుదాంగ్మర్ లేక్ అస్సలు మిస్ అవ్వకండి. చాలా బాగుంటుంది. సూపర్ వ్యూస్ ఉన్నాయి. డోంట్ మిస్ ఇట్. ఇవన్నీ చూసుకునేసరికి ఈవినింగ్ అయిపోతుంది. లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అని చెప్పాను కదా, లంచ్ చేసేసాము. ఇంకా లాచెన్కి వెళ్ళి లగేజ్ తీసేసుకొని లాచున్కి బయలుదేరాలి. లాచున్కి వెళ్ళే టైంకి చాలా చీకటి అయిపోయింది. ఇంకా రూమ్ తీసుకొని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. డే 5లో కూడా మళ్ళీ 6కి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మనం ఎంతాంగ్ వ్యాలీకి వెళ్తున్నాము. ఇదంతా ఆన్ ది వే టు ఎంతాంగ్ వ్యాలీ అనమాట. ఇక్కడంతా రోడ్డు గతుకులుగా ఉంది. ఇది కూడా 2వేనే, సో కేర్ఫుల్గా వెళ్ళాలి. అందుకే చెప్పాను సెల్ఫ్ డ్రైవ్ వద్దు, వెహికల్ మాట్లాడుకొని వెళ్ళండి. ఎంతాంగ్ వ్యాలీలో ఏముంటాయి అంటే బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉంటాయండి. చాలా బాగుంటాయి వ్యూస్. ఈ ఫ్లవర్స్ చూడడానికి బెస్ట్ టైం ఏంటి అంటే ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్పారు. బట్ మేము వెళ్ళే టైంకి ఏంటి అంటే ఇక్కడ ఆన్ ది వేలో ఇలా ఫ్లవర్స్ అంతా ఉన్నాయి కానీ ఎంతాంగ్ వ్యాలీ దగ్గర లేవు. డ్రైవర్ని అడిగాము ఏది బెస్ట్ టైం ఇక్కడ విజిట్ చేయడానికి, ఫ్లవర్స్ అన్నీ ఎప్పుడు వస్తాయి అని చెప్పంటే నెక్స్ట్ మంత్ నుంచి వస్తాయి అని చెప్పారు. సో మేలో వెళ్ళండి మీరు వెళ్ళాలనుకుంటే. మేమైతే ఏప్రిల్లో వెళ్ళాము. ఇదంతా కూడా ఆన్ ది వే టు ఎంతాంగ్ వ్యాలీ. స్నో భలే ఉంది కదా చెట్ల మధ్యలో. చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది. మేమైతే ఎంతాంగ్ వ్యాలీ దగ్గర చూడడం కన్నా ఇక్కడే కాసేపు వెహికల్ ఆపి ఇక్కడే ఫుల్ ఎంజాయ్ చేసాము. మేము వెహికల్ అంతా ఒక 8 మెంబర్స్ అంతా ఉన్నాము. వాళ్ళతోనే 2-3 డేస్ ఉన్నాం కదండి. వాళ్ళు కూడా మాతో బాగా కలిసిపోయారు. సో మేమందరం స్నోతో ఆడుకోవడము చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది. ఇదేనండి ఎంతాంగ్ వ్యాలీ వచ్చేసాము. ఇక్కడ చూసారా వ్యూస్ ఎంత బాగున్నాయంటే చెప్పలేను. చాలా బాగున్నాయి. మనల్ని అయితే ఆ క్లౌడ్స్ వచ్చి తాగులుతూనే ఉంటాయి. చాలా బాగుంటాయండి. ఇంకా సన్ రైజ్ అప్పుడు చూడాలి, చాలా బాగుంటాయి. యాక్చువల్గా ఇక్కడ వ్యాలీలా ఉంటుంది కదా, ఇక్కడంతా ఫుల్గా ఫ్లవర్స్ వచ్చేస్తాయి అంట. ఫొటోస్లో కూడా అలానే ఉన్నింది మేము సెర్చ్ చేసినప్పుడు.
వ్యూస్ మాత్రం స్టన్నింగ్ వ్యూస్ అండి. నో డౌట్ వచ్చి 100% మీరు ఎంజాయ్ చేస్తారు. నో డౌట్ ఇందులో మాత్రం. నార్త్ సిక్కిం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. చెప్పాను కదండీ! టాక్సీలో వచ్చినప్పుడు 8 మెంబర్స్ ఉన్నాము అని. ఇప్పుడు నెక్స్ట్ 0 పాయింట్‌కి వెళ్ళాలి. మేమైతే వెళ్ళట్లేదు. ఎందుకంటే మెజారిటీ ఎక్కువ దేనికైతే ఉంటుందో అలా అయితేనే తీసుకెళ్తారు. సో, మా వ్యాన్‌లో అయితే చాలామంది వద్దు వెళ్ళిపోదాం అన్నట్లుగా చెప్పారు. సో, ఇక్కడే చాలాసేపు టైం స్పెండ్ చేసి మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము. లాచుంగ్‌కి వచ్చేసాము. ఇక్కడ వచ్చి లంచ్ చేసేసి కొంచెం సేపు పడుకొని తర్వాత మళ్ళీ గ్యాంగ్టాక్‌కి స్టార్ట్ అయ్యాము. గ్యాంగ్టాక్‌కి వెళ్ళే లోపల నైట్ అయిపోయింది. నైట్ వెళ్ళి ఎవరన్నా ఎంజీ మాల్ కవర్ చేయాలనుకుంటే కవర్ చేయొచ్చు. లేదు అంటే కంప్లీట్‌గా రెస్ట్ తీసుకోండి. చాలా డిస్టెన్స్ వెళ్ళి ట్రావెల్ చేసేసి వచ్చాం కదా! రెస్ట్ తీసుకోండి. ఇదంతా మా హోటల్ దగ్గర నుంచి ఎంజీ రోడ్ అండి. చాలా బాగా కనిపిస్తున్నింది. వ్యూ కూడా చాలా బాగుండింది. మేమైతే కాసేపు బయటకొచ్చి కాఫీ ఆర్డర్ చేసుకొని కాసేపు చిల్ అయిన తర్వాత ఇంక వెళ్ళి రెస్ట్ తీసేసుకున్నాము. ఫుల్ టయర్డ్ పడుకోగానే నిద్రొచ్చేసింది. లాచెన్‌లు, లచాంగ్‌లు ఇలా షేర్డ్ వెహికల్‌లో వెళ్తేనే బెస్ట్ అండి. నా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. ఎందుకంటే అది జస్ట్ విలేజ్. మీరు ఎంత బాగా హోటల్స్ తీసుకుందామన్నా కూడా అక్కడ బేసిక్‌లోనే ఉంటాయి. వీళ్ళు ప్రొవైడ్ చేసే రూమ్స్ కూడా బేసిక్‌లోనే ఉంటాయి. దెన్ యువర్ చాయిస్. ఇంతటితో గ్యాంగ్టాక్ ట్రిప్ కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడి నుంచి పెల్లింగ్ కొంచెం డిస్టెన్స్ మాత్రమే. మీరు ఆన్ ది వే టు నంచి అయినా వెళ్ళొచ్చు. లేదా ఆన్ ది వే టు రవాంగ్లా అన్నా వెళ్ళొచ్చు. ఈ రెండిట్లో ఏదైనా వన్ వేలో వెళ్తూ ఒకటి కవర్ చేసుకొని ఆ తర్వాత వెళ్ళండి. ఇక పెల్లింగ్లో వచ్చి స్కై వాక్ కంపల్సరీ ట్రై చేయండి. ఇంతటితో మన సిక్కిం ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ స్టే ట్యూన్. బాయ్.